హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వీకెండ్ రావడంతో బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున స్టేజ్ పైకి రావడం అయితే జరిగింది. ఈ సమయంలో పృథ్వీరాజ్తో మాట్లాడుతూ నాగార్జున ఎప్పుడు మాట్లాడని విధంగా కొన్ని మాటలైతే మాట్లాడటం జరిగింది. అలాగే పృథ్వీరాజ్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. ముఖ్యంగా పృథ్వీ గౌతమ్ మధ్య జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ, పృథ్వీ, నిన్ను చూస్తుంటే ఒక వీధి రౌడీలా, ఒక గూండాలా కనిపిస్తున్నావు. ఇది రియల్ లైఫ్ అనుకున్నావా లేక సినిమా అనుకుంటున్నావా? సినిమాలో అలా యాక్ట్ చేస్తే నిన్ను మంచి రౌడీ క్యారెక్టర్ చేసావంటారేమో, కానీ నిజ జీవితంలో ఇలాంటి ఒక రియాలిటీ షోలో అలా చేస్తే నీ జీవితం ఇక బుగ్గిపాలు అవ్వాల్సిందే. ఎందుకు అంటే నిన్ను చూస్తేనే ఒళ్ళు కంపరమెక్కిపోయేలా ఉంది. నువ్వు చేసే చేష్టలు, నువ్వు మాట్లాడే మాటలు ఏవి కూడా ఈ రియాలిటీ షోలో అవి అసలు పనికిరావు. ముఖ్యంగా అందరూ నీట్గా మాట్లాడుతుంటే నువ్వు ఆ వాడు వీడు అంటూ రెస్పెక్ట్ లేకుండా, ఒక మనిషికి వాల్యూ ఇవ్వకుండా ఆ మాటలు మాట్లాడటం ఏంటి? ఒకవైపు వారు చెప్తూనే ఉన్నారు కదా, నువ్వు అలా పిలవద్దు అంటే నేను అలానే పిలుస్తాను అంటున్నావు. మళ్ళీ వాళ్ళు ఏదైనా మాట్లాడితే నువ్వు అనలేదా అంటున్నావు. నువ్వు అన్నాక మళ్ళీ వారు ఎందుకు అనరు? ఏదైనా మనం ఇచ్చి పుచ్చుకోవాలి తప్ప, నువ్వు రెస్పెక్ట్ ఇస్తేనే అటు సైడ్ నుంచి రెస్పెక్ట్ వస్తుంది. లేకపోతే నువ్వు చేసినట్టుగానే, నువ్వు మాట్లాడినట్టుగానే అవతల వారు కూడా మాట్లాడతారు. అసలు అదంతా కాదు. నిన్ను ఆ రోజు ఆ ప్రవర్తన, నువ్వు చేసిన ఆ రచ్చ చూస్తుంటే ఖచ్చితంగా నాకైతే ఒక రౌడీలానే అనిపించింది. హౌస్లో ఉన్న చాలామందికి రౌడీ గుండాలాగే నీ ప్రవర్తన అయితే అనిపించింది. కానీ నీకు ముఖం మీద చెప్పలేకపోయారు. వెనుక చాలామంది అనుకున్నారు అంటూ చాలామందిపై కామెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, గౌతమ్ వీరందరూ కూడా పృథ్వీ ప్రవర్తన రౌడీలా, గుండాలా ఉంది అంటూ మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. దీంతో పృథ్వీ ఇక సారీ సార్, నేను ఆ క్షణంలో ఓపిక పట్టుకోలేకపోయాను. అందరినీ అలా అనేసరికి, ముఖ్యంగా మేమేదో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని నామినేట్ చేసి ఒక గ్రూప్ గేమ్ ఆడి వారిని మాత్రమే ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము అని అనేసరికి అంతలా నాకు రియాక్ట్ అవ్వాలని అనిపించింది సార్. అంటే మీరు చేసుకున్నారు కదా, ఉన్నది ఉన్నట్టు చెప్తే నీకెందుకు నొప్పి అన్నట్టుగా పృథ్వీరాజ్పై కామెంట్ చేశాడు నాగార్జున. సో మొత్తంగా పృథ్వీరాజ్ తొక్క తీసి ఆరేశాడు నాగార్జున అని చెప్పవచ్చు ఈరోజు. మరి పృథ్వీరాజ్తో నాగార్జున మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.